మీరు కనుక నాతో డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి అయితే నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీకు అది ఎలా ఇన్స్టాల్ చేయాలి ఏంటనేసి టోటల్ ఇన్స్ట్రక్షన్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అయితే ఇచ్చాను, కాంటాక్ట్ మీ అనేసి. సో ఆ విధంగా మీరు నాకు కాంటాక్ట్ చేసి సో నాతో మాట్లాడచ్చు అనమాట. హాయ్ గైస్, దిస్ ఈజ్ బిఎస్డి. సో గైస్, మన సెకండ్ ఛానల్ బిఎస్డి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఈ యూట్యూబ్ ఛానల్ నుంచి కూడా మీకు మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే రావడం జరుగుతుంది. సో ఏది కానీ మీరు మిస్ అవ్వకుండా చూడడానికైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్. అండ్ మేజర్లీ ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటి అనేసి మీకు ఆల్రెడీ థంబ్నెయిల్లో మెన్షన్ చేశాను. సో చాలామంది స్టూడెంట్స్ అడుగుతూనే ఉన్నారు, నేను ప్రెజెంట్ ఇప్పుడు డిప్లొమా చదువుతున్నాను, డిప్లొమాలో ఎలక్ట్రికల్ బ్రాంచ్ అయితే తీసుకోవడం జరిగింది, నేను ఇప్పుడు బీటెక్ చేరేటప్పుడు వేరే బ్రాంచ్కి అయితే షిఫ్ట్ అవ్వాలనేసి వాళ్ళైతే అడుగుతూ ఉన్నారు. సో ఇది పాసిబుల్ కాదా? ఒకవేళ పాసిబుల్ అయితే మనకు రాబోయే ప్రాబ్లమ్స్ ఏంటి, ఒకవేళ పాసిబుల్ కాకపోతే మనం ఏం చేయాలి అనేసి ఈ వీడియోలో మీకు బ్రీఫ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సస్పెన్స్ లేకుండా ఒకటే చెప్తాను. సో పాసిబుల్ కాదా అంటే 100% పాసిబుల్ అవుతుంది, ఓకేనా. సో మీరు డిప్లొమాలో ఒక బ్రాంచ్ ఉండి బీటెక్లో ఇంకొక బ్రాంచ్కి వెళ్ళాలి అంటే 100% మీరైతే తీసుకోవచ్చు, ఓకేనా. అది ఏ విధంగా తీసుకోవాలి అంటే రానున్న వీడియోస్లో మీకైతే క్లియర్ కట్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కౌన్సిలింగ్ టైం వచ్చినప్పుడు సో ఏ విధంగా మనము వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, ప్రాసెసింగ్ ఫీ టోటల్గా మీకైతే ఈ ఛానల్ నుంచి అయితే రావడం జరుగుతూ ఉంటుంది. సో అందుకోసమే మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేయడం, అదేవిధంగా పక్కన బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోమని, ఎందుకంటే మీకు ఇంకా కావాల్సిన వీడియోస్ అనేవి కూడా వస్తూ ఉంటాయి కాబట్టి. అండ్ ఆ వెబ్ ఆప్షన్స్ మనము పెట్టేటప్పుడు మీకు ఏదైతే బ్రాంచ్ కావాలో ఆ బ్రాంచ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నేను తర్వాత వీడియోస్లో చెప్తాను ఏ విధంగా చేంజ్ చేసుకోవాలనేసి. మెయిన్ టాపిక్లోకి వచ్చేసరికి చేంజ్ చేసుకుంటే ప్రాబ్లం ఏంటి అనే దాని గురించి నేనైతే డిస్కస్ చేయాలనేసి అనుకున్నా. ఎందుకంటే చాలామంది నా బ్యాచ్ వాళ్ళు అంటే 2016 to 2019 డిప్లొమా బ్యాచ్ వాళ్ళు సో బీటెక్ వెళ్ళగానే వాళ్ళు ఏంటంటే వాళ్ళ బ్రాంచెస్ అనేటివి చేంజ్ చేసుకున్నారు. అంటే ఎలక్ట్రికల్ ఉండేవాళ్ళు సిఎస్సికి, ఇంకొంతమంది ఎలక్ట్రికల్ ఉండేవాళ్ళు సివిల్కి, ఈ విధంగా చేంజ్ అయితే చేసుకున్నారు. వాళ్ళు ప్రజెంట్ పడుతున్న ప్రాబ్లమ్స్ ఏంటివి అనేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఒకతను చైతన్య అనేసి నా ఫ్రెండే, సో డిప్లొమాలో. సో అతను ఏంటంటే డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఈసెట్ కౌన్సిలింగ్ జరిగేటప్పుడు ఎవరిని ఏం అడగలే, డైరెక్ట్గా సిఎస్సి పెట్టేశాడు. సో సిఎస్సి పెట్టేసిన తర్వాత చేరేశాడు అనమాట. సో చేరేశాడు, స్టార్టింగ్లో బాగానే ఉండింది, అమ్మాయిలు అందరూ ఉన్నారు, సో అట్లా బాగానే ఉంటుంది సిఎస్సి అయితే. తర్వాత పోను సబ్జెక్ట్స్ డీల్ చేసేటప్పుడు తెలుస్తుంది, సో అది నరకం ఇంకా. ఎందుకంటే సిఎస్సి ప్రాబ్లం కాదు ఇక్కడ. ఎలక్ట్రికల్ స్టూడెంట్ సిఎస్సిని చదవడం ఏంటి, ఇంపాసిబుల్ కదా. 3 years ఎలక్ట్రికల్ని బాగా చదివింటాడు, సడన్గా అక్కడికి వెళ్ళింటానే బ్రాంచ్ మొత్తం చేంజ్ అయిపోయి అసలుకి ఎలక్ట్రికల్కి దీనికి అసలు ఇంచుమించు కొద్ది కూడా మనకైతే సంబంధం ఉండదు. ఒకటే సబ్జెక్ట్ ఉంటుంది, మహా అంటే ఒక సబ్జెక్టు ప్రతి ఒక్కరికి ఉండాలి కాబట్టి ఒక సబ్జెక్ట్ అయితే టచ్ అయి ఉంటుంది, అంతకు మించి ఇంకా వేరేటివి ఏమి ఉండవు కాబట్టి. సో తను చాలా అవస్థలు పడ్డాడు, పోను చేంజ్ చేసుకోవాలి, బ్రాంచ్ని చేంజ్ చేసుకోవాలి, ఏ విధంగా కుదురుతుంది ఏమనేసి అడగడం జరిగింది. బట్ అదైతే కుదరలేదు, లాస్ట్ వరకు అయితే కుదరలేదు. అండ్ దాంతోనే కంటిన్యూ అవుతూనే ఉన్నాడు. అండ్ ఫైనల్లీ అతను ఏమైతే కాలేజ్ ఉందో అంటే జేఎన్టీయూ అఫిలియేటెడ్ కాకుండా డైరెక్ట్గా అటానమస్కి అయితే చేరడం జరిగింది తర్వాత కౌన్సిలింగ్ అప్పుడు. సో అది కొద్దిగా బెటరే, ఎందుకంటే అటానమస్ అంటే వాళ్ళే కరెక్షన్ చేస్తారు, సో ఈజీగా పాస్ అవ్వడం అదైతే ఉంటుంది. కానీ జేఎన్టీయూ అఫిలియేటెడ్ కాలేజెస్లో ఆ విధంగా అయితే ఉండదు. అండ్ జేఎన్టీయూ కరెక్షన్ కూడా చాలా స్ట్రిక్ట్గా అయితే ఉంటుంది. అండ్ ఇంకొక ఫ్రెండ్ని చూద్దాం. సో ఇంకొక ఫ్రెండ్ పేరు వచ్చేసి అబ్దుల్ రెహమాన్ అనుకుంటా. సో నాకు బీటెక్లో జాయిన్ అయిన తర్వాత తెలుసు అతను. సో డైరెక్ట్గా నాతో పాటే వచ్చారు, త్రిబులీలో కూర్చున్న తర్వాత ఏం చేశారంటే అబ్బాయి, సో డైరెక్ట్గా నాకు వద్దు ఇంకా ఈ బ్రాంచ్ వద్దు అనేసి ఉన్న సీట్ని కన్వీనర్ సీట్నే పోగొట్టుకున్నాడు అసలుకి. అంటే ఆ కన్వీనర్ సీట్తో ఆ వెబ్ ఆప్షన్స్లో పెట్టుకోలేదు, ఈ సిఎస్సి కావాలనేసి వెబ్ ఆప్షన్స్లో పెట్టుకోకుండా డైరెక్ట్గా చేరిన తర్వాత ఆ క్యాన్సిల్ చేసేసి ఉన్న సీట్ని క్యాన్సిల్ చేసేసి డైరెక్ట్ మేనేజ్మెంట్ కోటాతో సిఎస్సి కావాలనేసి డైరెక్ట్గా చేరాడు. అంటే అతను ఇంకా డిప్లొమా చేసి అండ్ ఈసెట్ రాసి కూడా వేస్ట్ అయిపోయింది, ఓకేనా. అంటే ఆ క్వాలిఫికేషన్ కూడా పనికి రాలేదు, డైరెక్ట్గా ఇంకా దీని బేస్ మీద మేనేజ్మెంట్ కోటా మీద సీట్ అయితే తెచ్చుకున్నాడు. కానీ సీట్ తెచ్చుకున్న తర్వాత
ఫీజు కట్టాల్సి ఉంది టోటల్గా. అండ్ ఫీజు అనేది ఎట్టొకట కట్టేస్తారు. తర్వాత ఇదే సేమ్ ప్రాబ్లం, సబ్జెక్ట్ రావడం లేదు, సబ్జెక్ట్స్ బ్యాక్లాగ్స్ పడ్డాయి. సో ఇదే ప్రాబ్లం మీద పోతూ ఉన్నాడు. అండ్ మధ్యలో నన్నైతే కన్సల్ట్ అయ్యారు, ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చా, లేదంటే నేను నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రాయాలనుకుంటున్నా, సో ఈ సెట్ రాస్తాను, 1 ఇయర్ వేస్ట్ అయితే అయిపోని అనేసి ప్రాబ్లమ్స్ అయితే వ్యక్తం చేశారు. సో ఈ విధంగా ప్రాబ్లమ్స్ వస్తాయి గాయస్. అంటే నా ఒపీనియన్, నేను చూసినంత వరకు నేను చెప్తున్నా, ఓకేనా. సో అది మీ ఒపీనియన్, మీరు చేంజ్ చేసుకోగలుగుతారు, మేము చదవగలుగుతాము. సో ఏదైతే ఏమి డిఫికల్టీ ఉన్నా కూడా మీరు చదవగలుగుతారంటే మీ ఇష్టం అది. సో నేను మిమ్మల్ని డైవర్ట్ చేయట్లేదు, అంటే నేను చూసిన ప్రాబ్లమ్స్ అండ్ నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకోవడం మాత్రమే జరుగుతుంది ఇక్కడ, ఓకేనా గైస్. సో ఇది ఓవరాల్గా మీరు కానీ చేంజ్ చేసుకోవాలంటే 100% చేంజ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు చేంజ్ చేసుకోవాలి, ఏ విధంగా కుదరడం లేదు, చేంజ్ చేసుకోవడం తెలియట్లేదు అంటే 100% నేనైతే హెల్ప్ చేస్తాను మీకు. సో కౌన్సిలింగ్ జరిగేటప్పుడు మీకు డైలీ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి అవి చూసి మీరైతే నేర్చుకోవచ్చు గైస్. సో ఇది ఈ వీడియోలో మీకైతే కన్క్లూజన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి టాపిక్తో అయితే కలుద్దాము. అంతవరకు చూస్తూనే ఉండండి BSD ఛానల్. సో నాటే BSD తెలుగు టెక్. సో అది ఆ ఛానల్, ఇది ఈ ఛానల్. ఓకే గైస్, థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈస్ BSD సైనింగ్ అవుట్.